వెల్కమ్ టు ఐ న్యూస్. నేను వరలక్ష్మి. డీటెయిల్స్ చూస్తే నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ సమావేశంలో ఆ పార్టీ మేనిఫెస్టోతో పాటు మిగిలిన అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది. ఎన్నికల బరిలో నిలిచే 82 మంది అభ్యర్థుల్ని ఇప్పటికే 2 విడతల్లో ప్రకటించింది హస్తం పార్టీ. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ ఈ నెల 6న మల్లికార్జున ఖర్గేకి ముసాయిదా మేనిఫెస్టోని సమర్పించింది. దాన్ని ఈ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే 20% మంది నిరుపేదలకు నెలకు 6,000 రూపాయల చొప్పున ఏటా 72,000 అందించాలని అందులో ప్రతిపాదించినట్లుగా సమాచారం. ఉద్యోగులు, జీవనోపాధి, ధరల పెరుగుదల నుంచి రక్షణ, కులగణన ద్వారా సామాజిక న్యాయం అందించడంపై ప్రధానంగా హామీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. గ్యారంటీల పేరుతో కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే సూత్రాన్ని సార్వత్రిక ఎన్నికల్లోనూ అనుసరించనుంది. 5 న్యాయాల ద్వారా 25 గ్యారంటీలను అందించాలని భావిస్తుంది. రాహుల్ గాంధీ తన యాత్ర సమయంలోనే పలు అంశాల గురించి హామీలు ఇచ్చారు. పంటలు కనీస మద్దతు ధరకు, చట్టబద్ధతకు కిసాన్ న్యాయ్, పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి హిస్సేదారీ న్యాయ్, తప్పనిసరిగా ఇంటర్న్షిప్ కలిగించి యువతకు కనీస ఆదాయం చేకూరుస్తామని యువ న్యాయ్ పేరుతో హామీలు ఇచ్చారు. ఇవే కాకుండా నిరుపేద మహిళలకు ఏటా 1,00,000 రూపాయల ఆదాయం కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించే అంశానికి, నారీ న్యాయ్, శ్రామికులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు శ్రామిక్ న్యాయుల పేరుతో మరికొన్ని హామీలు ప్రకటించారు. ఇప్పటికే తమ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ యువత, మహిళలు, రైతులు, శ్రామికులు తదితర వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ పేర్కొన్నారు. ఈ హామీలు ఏ ఒక్క వ్యక్తో ఇచ్చినవి కాదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవని పేర్కొన్నారు. వీటితో పాటు మిగిలిన అంశాలను నేడు ఆమోదించి ఆ తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విడుదల మేనిఫెస్టో చేయనున్నారు. అనంతరం ఇవాళ సాయంత్రం జరిగే ఎన్నికల కమిటీ సమావేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. తెలంగాణ సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాలు పంచుకోనున్నారు. ఇక ఇది విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. ఈ సమావేశంలో మేనిఫెస్టోకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం ఇప్పటికే ఆయన చాలా మంది అభిప్రాయాలు తెలుసుకుని ఒక ముసాయిదాను రూపొందించారు. ఆ ముసాయిదాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి కూడా అందించారు. ఆ ముసాయిదాపై ఈ రోజు సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకుని ఆమోదం తెలుపబోతున్నారు. ఆ తర్వాత దానికి సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక పలు కీలక అంశాలు ఈ ముసాయిదాలో ఉండబోతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. రైతులకు కనీస మద్దతు ధరకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే హామీ ఇచ్చింది. రాహుల్ జోడో యాత్రలో కూడా తనను కలిసిన రైతులకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధర అంశాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ మేరకు మేనిఫెస్టోలో పెట్టబోతున్నారు. ఇక నిరుద్యోగం, మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ఈ ముసాయిదాలో ఉండబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీ హామీలతో ప్రజలకు హామీలు ఇచ్చి ఆ దిశగా సక్సెస్ అయింది, ముందుకు వెళ్తా ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో కూడా 5 గ్యారంటీల నుంచి దాంట్లో భాగంగా ఒక 35 అంశాలను చేర్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ 5 గ్యారంటీల్లో భాగంగా ఉన్నటువంటి అన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వబోతున్నారు. ఇక మార్నింగ్ ఈ సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా ఉండబోతా ఉంది. ఈ సమావేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ
అభ్యర్థులను ప్రకటించాల్సిందే చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కి సంబంధించి ముఖ్యంగా ఈ జాబితాలో అభ్యర్థుల ఎంపిక ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికే 2 విడతలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 90కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే 4 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ రోజు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా పాల్గొనబోతున్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక నిర్ణయం అయితే ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఈ రోజు కానీ లేకపోతే రేపు ఉదయం అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. 13 స్థానాలలో దాదాపుగా సగానికి పైగా స్థానాలలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ఒక కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. అభ్యర్థులకు సంబంధించి ఎంపికకు సంబంధించి కావచ్చు, ఈ 100 రోజుల పాలనకు సంబంధించి అన్ని వివరాలను నేతలకు వివరించారు. ఇక కార్పొరేషన్ పదవులు కూడా ఇప్పటికే చాలా మంది నేతలకు ఇచ్చామన్న అంశాలను కూడా ఏఐసీసీ నేతల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే కాంగ్రెస్ 2వ విడత జాబితాకు సంబంధించి ఈ రాత్రికి కానీ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.